హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ, టీఆర్ బకాయిలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలనం. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం మరియు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మంగళవారం నాడు ఒక అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన ప్రధానంగా డీఏ అరియర్స్ బకాయిల బిల్లులను సమర్పించడంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల్లోనే అంటే ఏప్రిల్ మాసంలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడతాయని ఆయన ఉద్యోగ లోకానికి గట్టిగా భరోసా ఇచ్చారు. ఈ నిర్ణయం అమలైతే సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వేలాది మంది ఉద్యోగుల సొమ్ము వారి చేతికి అందుతుంది. ఇది వారి కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. గత చరిత్రను మరియు ఈ సమస్యను మూలాలను ఒకసారి పరిశీలిస్తే 2018 జూలై నెల నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్‌ను పెన్షనర్లు మరియు సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించి ఆ మేరకు నిధులు కూడా మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులు మరియు నూతన పెన్షన్ విధానంలో ఉన్న సిబ్బందికి ఈ యొక్క బకాయిలు అందటం వల్ల వారి ఆర్థిక అవసరాలకు కొంత వెసులుబాటు లభిస్తుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేసి బడ్జెట్ కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న అనేక అడ్డంకుల వల్ల చాలామంది ఉద్యోగుల చేతుల్లోకి ఈ యొక్క నగదు ఇంకా చేరలేదు. దీనివల్ల వారు తమ సొంత సొమ్ము కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన క్లిష్టమైన సాంకేతిక లోపాలు మరియు ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు పదే పదే తిరస్కరణకు గురి కావడం వల్ల చాలామంది ఉద్యోగులు తమకు రావాల్సిన న్యాయమైన బకాయిలను పొందలేకపోయారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీనం ప్రక్రియ జరిగిన బ్యాంక్ మెర్జర్స్ జరిగిన సమయంలో ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం, అదే సమయంలో ట్రెజరీ శాఖలో పనిచేసే కీలక అధికారులు మరియు సిబ్బంది బదిలీలు కావటం వల్ల డేటా నిర్వహణలో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. దీనికి తోడు కొందరు ఉద్యోగుల పాత బ్యాంకుల ఖాతా వివరాలు ప్రస్తుతం డిజిటల్ సిస్టమ్‌లో అప్‌లోడ్ కాకపోవడము, ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయకపోవడము, ఇటువంటి చిన్న చిన్న కారణాలు కూడా ఈ చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా స్తంభింపజేశాయని చెప్తున్నారు. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులు ఒకసారి రిజెక్ట్ అయితే వాటిని తిరిగి ప్రాసెస్ చేయడానికి ప్రస్తుతం ఉన్న విధానంలో సరైన వెసులుబాటు లేకపోవడము ఉద్యోగులకు ఒక పెద్ద శాపంగా మారిందనైతే అంటున్నారు. సో, మరి ఈ గడ్డు పరిస్థితులను మరియు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను గమనించినటువంటి ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పోర్టల్‌లో డీఏ అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకెళ్ళింది. సో, సిస్టమ్‌లో ఒకసారి తిరస్కరణకు గురైన బిల్లులను మళ్ళీ ఎడిట్ చేసి సరైన వివరాలతో అప్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తే తప్ప ఈ చిక్కుముడి వీడదని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లారు. వయసు పైబడిన పెన్షనర్లు తమకు రావాల్సిన కొద్దిపాటి బకాయిల కోసం పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రాకూడదని ఆయన ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. మరి ఈ సుదీర్ఘ చర్చల ఫలితంగా మరియు ఉద్యోగ సంఘాల పోరాటం వల్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడ గౌతమ్ గారు ఈ సమస్య తీవ్రతను మనస్ఫూర్తిగా గుర్తించి దీనిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఈ సాంకేతిక అడ్డంకులన్నీ తొలగించి ఉద్యోగులకు కొత్తగా బిల్లులు సమర్పించేందుకు వీలుగా సర్కారు నుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని వారు మాట ఇవ్వటం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రక్రియ పూర్తయితే దాదాపు 5 ఏళ్ల కాలం నుండి పెండింగ్‌లో ఉండిపోయినటువంటి డీఏ అరియర్స్ నగదు రూపంలో నేరుగా ఉద్యోగుల మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికి మార్గం సుగమమవుతుంది.
ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ హామీని నిర్ణీత గడువులోనే నెరవేరుస్తారని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది బాధితులకు ఆర్థిక న్యాయం జరుగుతుందని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.